హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీలో మార్చి 15న ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ ఎగ్జామ్ అయితే ఉంది కదా. సో నేను మీకు ఈ వీడియోలో గెస్ పేపర్ నుంచి అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సెక్షన్ ఏలో మీకు వెరీ షార్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ అనేవి మీకైతే ఇస్తారు. ఈ 10 క్వశ్చన్స్కి మీరు కంప్లీట్గా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఈ 10 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా రాసినట్లయితే మీకు 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే వస్తాయి. ఇక సెక్షన్ బిలో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 క్వశ్చన్స్లో మీకు బాగా వచ్చిన 6 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. మీరు కరెక్ట్గా 6 క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్లయితే మీకు 24 మార్క్స్ అనేవి ఈజీగా అయితే వస్తాయి. సో ఇంకా సెక్షన్ సిలో మీకు 3 క్వశ్చన్స్ అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ ఆన్సర్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. ఈ 3 క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చే 3 క్వశ్చన్స్లో మీకు బాగా వచ్చిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు కరెక్ట్గా రాసినట్లయితే 16 మార్క్స్ అనేవి మీకైతే ఈజీగా వస్తాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫోని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.